హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి రుచులు. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను టమాటో పిక్కల్ టేస్ట్ చేయబోతున్నాను అనమాట. నేనైతే పిక్కల్ తయారు చేశాము. సో దాన్ని నేను ఈరోజు టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కలర్ కూడా చూస్తున్నారు ఎంత బాగుందో. సో తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేడి అన్నంలోకి కొంచెం కాచిన నెయ్యి వేసుకొని టమాటో పిక్కలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పటికి నేను టేస్ట్ చేస్తున్నాను. మా ఆర్ఆర్ పిక్కల్స్ టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో మేము రీసెంట్గా పిక్కల్స్ బిజినెస్ స్టార్ట్ చేసాము. సో వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసాను. అండ్ చూసారా, పిక్కలు చాలా బాగుంది కలరు. కొంచెం పిక్కలు కలుపుకుంటున్నా, కొంచెమైనా అన్నంలోకి ఫుల్గా తినేయవచ్చు. సూపర్ ఉంది. రైస్లో కావచ్చు, ఇడ్లీలకు కావచ్చు, దోశలకు ఇన్స్టెంట్గా దోశలకు కావచ్చు, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో క్లోజ్ చేసుకొని చూస్తారు కలర్ ఎంత బాగుంది, కలర్ అండ్ టెక్స్చర్. మనం పిక్కలు ఎప్పుడు కలర్ కూడా చాలా బాగుండాలి. సో కలర్ కూడా చాలా చాలా బాగుంది. హోమ్ మేడ్ పిక్కల్స్ కదా, చాలా హైజీనిక్గా చేసామండి. సో మీకు కూడా, పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఎవరైనా తినవచ్చు. అంటే పిల్లలకు మనం ఎప్పుడు పెట్టాం కదా, రేర్గా వాళ్ళకి కూడా టేస్ట్ చేయించాలి. సో ఇంట్లోనే తయారు చేశాను కాబట్టి ఎవరికైనా పెట్టవచ్చు. మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళకు కూడా పంపవచ్చు అనమాట పిక్కలు. సో డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. కూరలు అవసరమే లేదు, ఈ పిక్కల్స్ తినేయచ్చు అనమాట. కంప్లీట్గా భోజనం చేసేయచ్చు నెయ్యి పిక్కల్ కాంబినేషన్లో. అండ్ మీరు పొడులు ట్రై చేస్తారా? సో ఇందులోకి కూడా మనం పల్లి పొడి వస్తుంది కదా, పల్లి పొడి ట్రై చేసినా చాలా బాగుంటుంది. కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అని మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఎవరికైనా అవసరం పిక్కలు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చలో బాయ్.